వాళ్ళ రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 5వ రోజు రిలే నిరాహార దీక్ష ఏలూరులో జరుపుకుంటున్నాం. మరి ఉద్యమం స్టార్ట్ అయ్యి 5 రోజులు గడిచినప్పటికి కూడా రాష్ట్ర యాజమాన్యం చర్చలకు పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఎంతో కాలంగా ఈ విద్యుత్ సంస్థలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పి మేనేజ్మెంట్ చుట్టూ అనేక దఫాలు మేము తిరిగినప్పటికీ, నోటీసులు అందజేసినప్పటికి కూడా చలనం లేని పరిస్థితుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్ కార్యక్రమంలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకి యాక్సిడెంట్లకు గురైనా, స్తంభం మీద నుంచి పడిపోయినా లేదా ప్రమాదాలకు గురైనా వారందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు మేము విన్నవించినప్పుడు కూడా మా గోడును పట్టించుకుపోవడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 7,500 మంది JLM గ్రేడ్ 2ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. వారిలో 120 మంది ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరిగింది. వారిని ఈ రోజు వరకు కూడా వారి కుటుంబాల్లో రెగ్యులైజ్ చేయకుండా, ప్రమోషన్ అవకాశం కల్పించకుండా వారికి కూడా అన్యాయం చేస్తున్నారు. అలాగే 1/2/99 నుంచి ఈ సంస్థలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు. వారు ఈ రోజు రిటైర్డ్ అయితే 2,500 రూపాయలు పెన్షన్ ఇచ్చి దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించేటటువంటి పరిస్థితి ఈ విద్యుత్ సంస్థలో ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం కల్పించుకొని ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ యాజమాన్యం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ సంస్థలో బుధూరు లాంటి విద్యుత్ ఉత్పత్తి జరిగినా, లేకపోతే విజయవాడలో జరిగినటువంటి వరదలైనప్పటికీ ఎటువంటి కార్యక్రమాలు ఆపద వచ్చినప్పటికీ కూడా విద్యుత్ ఉద్యోగులు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, విద్యుత్ వెలుగులు నింపుతున్నారు. అలాగే విద్యుత్ యాజమాన్యం చెప్పినటువంటి అడిషనల్ లోడ్ల రూపంలో డిపార్ట్మెంట్కి ఎటువంటి ఖర్చు లేకుండా కోట్లాది రూపాయల్ని మేము వసూలు చేసి ఈ సంస్థకి మేము డిపాజిట్ చేయడం జరుగుతుంది. మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ విద్యుత్ యాజమాన్యం దిగివచ్చి రాష్ట్ర జేఏసీ నాయకుల్ని తక్షణం చర్చలకు పిలిపించి మా యొక్క సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిస్కమ్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దుర్గా రామకృష్ణ, ఏపీపీడీసీఎల్ విద్యుత్ జేఏసీ కో చైర్మన్గా ఉన్నాయండి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆందోళనలో 2వ ఫేజ్లో భాగంగా ఈరోజు ఏలూరు విద్యుత్ భవన్లో ఏలూరు ఉమ్మడి జిల్లా తరఫున, ఏలూరు సర్కిల్ తరఫున ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. దీనికి మూల కారణం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ట్రాన్స్కో, డిస్కమ్, జెన్కో మేనేజ్మెంట్లు అపరిష్కృతంగా ఉన్న మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడం. గత 3 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా, అలాగే మేనేజ్మెంట్ మినిట్స్ రూపంలో అంగీకరించినప్పటికీ కూడా ఎటువంటి జీవోలు కానీ ఈవోలు కానీ విడుదల కాకపోవడం, అవి అమల్లోకి రాకపోవడం చాలా శోచనీయం. దానికి జరిమలానే ఇసుకి వేసారి ఆందోళన కార్యక్రమానికి మేము సిద్ధపడ్డాం. ఇది ఫేజ్డ్ మేనర్లోనే మొదటి విడతగా మేము ఇవ్వడం జరిగింది. దీనికి స్పందించి మేనేజ్మెంట్ ఏదన్నా పరిష్కారాలు చూపిస్తే సరే, లేని పక్షంలో మేము దీన్ని మరలా ఒకసారి పునరాలోచించుకుని రాష్ట్ర జేఏసీ ఒకసారి ఆలోచించి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైతే ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము పోరాడుతున్నాం. మీరు కూడా, ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి ఏదైనా చిన్న అసౌకర్యాలు కలిగినట్లయితే ఇది మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం మీడియా ద్వారా. థ్యాంక్ యూ. ಮಾಡಬರ
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత అమలు చేయాలి.